ఒక తండ్రి ఇంట్లో ఉన్నాడు. ఆ తండ్రి కష్టంతో ఇంట్లో 7 పోషిస్తున్నాడు. కొడుకులు 3, కూతుర్లు 2, భార్య, తాను. ఎంతమంది? ఒక్కడి కష్టంతో ఇంట్లో 7 పోషించబడితే ఈ తతిమ 6, తతిమ 5, తతిమ 4, 25-30 సంవత్సరాలు వచ్చే వరకు ఆ తండ్రి కష్టం మీదే ఆధారపడి బ్రతికితే ఆ కుటుంబాలు ఎదుగు బొదుగు లేని కుటుంబాలుగా ఉంటాయి. అందుకని మీకు తెలుసా, కొన్ని పాశ్చాత్య దేశాలు, అమెరికా దేశం కానీ, ఇంగ్లాండ్ దేశం కానీ ఆర్థికంగా బహు ఎదగటానికి కారణం, ఆర్థికంగా బహు విస్తరించడానికి కారణం ఏంటో తెలుసా? పిల్లల్ని కన్న తర్వాత 15 సంవత్సరాల వరకు పిల్లల్ని తల్లిదండ్రులు పోషిస్తారట. వన్స్ 15వ సంవత్సరం వచ్చిందా, రేయ్ నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకో, కాలేజీ ఫీజు కావాలా, ఉద్యోగం చేసుకో, నీకు డ్రెస్ కావాలా, వ్యాపారం చేసుకో, నీ కష్టాధ్యత మీద నువ్వు బ్రతుకుతూ నీ ఫీజు నువ్వు కట్టుకోమని 15వ సంవత్సరం నుంచే కష్టపడి పని చేయటం పిల్లలకు నేర్పుతారట. సో అప్పుడు భార్య, భర్త, పెద్ద కొడుకు, చిన్న కొడుకు, పెద్ద కూతురు, చిన్న కూతురు, ఇంట్లో 6 కష్టపడి పనిచేస్తే నడిపించే నాయకుడికి అది భారం అవుతుందా? నడిపించే నాయకుడికి అది కష్టం అవుతుందా? మన దేశంలో కొన్ని చోట్ల దరిద్రం ఏంటో తెలుసా? వీడికి 30 సంవత్సరాలు ఉంటాయి, ఆ తండ్రికి 55-60 సంవత్సరాలు ఉంటాయి. 30 సంవత్సరాల వయసులో ఉన్నవాడు కూడా నా దగ్గరకు వచ్చి పెట్రోల్కు డబ్బులే, పెట్రోల్కు డబ్బులే, నాకు డ్రెస్కు డబ్బులే, నా బండికి డబ్బులే. వీడు 30 సంవత్సరాలు. పచ్చిగా చెప్తా ఏమనుకోవద్దు, కోస్తే ఊరంతా సరిపోతాడు. మన ఊరు మాట. ఇంకా మన భాషలో చెప్పాలంటే గేడు గొంగ. ఆ రేంజ్లో బ్రతుకుతాం. 30 సంవత్సరాల వయసు వచ్చిన పెట్రోల్కి డబ్బులే, నాకు బండి కొనపట్టాల, బడి కొనిపెట్టు. నేనంట 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత నీ తండ్రికే నువ్వు కారు కొనిపెట్టేవాడిగా ఉండాలి. క్రైస్తవ సంఘం నేర్చుకోవలసిన పాఠం ఏంటో తెలుసా? నంబర్ 1, నీ బరువును నువ్వు మోయటం నేర్చుకోవాలి. ఎట్ దట్ సేమ్ టైం ఇతరుల బరువులు మోయటానికి కూడా నువ్వు సిద్ధపడేవాడిగా ఉండాలి. కానీ ఎవ్వరికి మనం భారంగా ఉండకూడదు. బిడ్డలారా, భార్య కష్టాధ్యత మీద బ్రతక్కో. ఓ భర్తగా అంతకు మించిన దౌర్భాగ్యం ఇంకోటి లేదు. 25-30 సంవత్సరాల వయసు వచ్చిన తల్లిదండ్రుల కష్టాధ్యత మీద బ్రతక్కో. నీ కాళ్ళ మీద నువ్వు బ్రతుకుతూ నీ బరువును నువ్వు మోసుకుంటూ జీవితంలో ఎన్నడూ ఎప్పుడు ఎవ్వరికి భారంగా మనం ఉండకుందుముగాక.